హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, యేసుక్రీస్తును మనం ముగిగా చూసే ఒక రోజు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తును మనం ముగాముగా చూసిన ఒక రోజు ఉంది, హల్లెలూయా. ఆ దినం ప్రియులారా ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. కానీ ఇప్పుడే మనం దేవుని మహాకృపను బట్టి ప్రియులారా మనం విశ్వాసంతో మనం చూస్తున్నాం అనమాట. దేవునికి బై ఫెయిత్ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది విశ్వాసం. ఇది ప్రియుల గొప్ప ఆనందం మనకు అనుగ్రహిస్తుంది అనమాట. గొప్ప ఆనందం, హల్లెలూయా, పరమానందం, పరిశుద్ధాత్మ వలన మనకు అనుగ్రహిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు పరిశుద్ధాత్మలో మనం ఆధారపడి మన ప్రార్థన ఇస్తున్నాము, ఆరాధన ఇస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఆనంద నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక ఆనందం ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆనందం, సంతోషం వచ్చినప్పుడు మీరు నవ్వుకోవాలన్నమాట. దయచేసి దాన్ని కంట్రోల్ పెట్టవద్దు, మీరు నవ్వాలి. పరిశుద్ధాత్మలో దేవుని కృపలో మనం ఆనందించాలి. ప్రియులరా, మన హృదయంలో లోతైన గాయాలు ఒకవేళ ఉంటే దేవుడు ప్రియులరా స్వస్థపరుస్తాడనమాట. దేవుడు స్వస్థపరుస్తాడు. ఆనంద తైలంతో అభిషేకించి ప్రాణములు ఉన్న లోతైన గాయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ప్రభు ఆయన యేసుక్రీస్తు మనందరి క్షేమం కోరుతున్నాం అనమాట. మన క్షేమం కోరుతున్నాం. కాబట్టి ప్రియుల దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. ఆనంద తైలంతో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపుతాడు. కాబట్టి ప్రియులారా మనం ఆనందించాలి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియులారా ఎమోషన్ లో కొన్నిసారి మనకు ప్రేమ, దేవునితో ఉన్న ప్రేమలో లోతైన అనుభవంలో దేవుడు నడిపిస్తాడు. కొన్నిసారి మన ఏడ్చే అనుభవం దేవుడు కొన్నిసారి ఇస్తాడనమాట. దేవుని ప్రేమతో నింపబడి ఆనంద కన్నీరు ఇప్పుడు మనం ఏడ్చుకోవాలి. అప్పుడు మనం కంట్రోల్ చేయొద్దు అనమాట. చాలాసారి నేను కూడా కంట్రోల్ చేస్తున్నాను అనమాట. ఇది ఆనందం వచ్చినప్పుడు కానీ ఏడ్పు వచ్చినప్పుడు నేను చాలాసారి కంట్రోల్ చేస్తున్నా. దాని నుండి దేవుడు నన్ను విడిపించినారు. కాబట్టి మనం ఫ్రీ ఉండాలన్నమాట. ఇమోషన్ దేవుడు హీల్ చేస్తాడనమాట. ఇమోషన్ దేవుడు ప్రాణములో ఉన్న గాయాలు దేవుడు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తు చేతుల్లో మనం ఫ్రీగా మనల్ని ఇవ్వాలి అనమాట. పూర్తిగా మనం ఆత్మ ప్రాణ శరీరం టోటల్ గా ప్రభు చేతిలో ఇవ్వాలి. దేవుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనస్సు, భావోదయం, చిత్తం అందు కూడా తాకుతాడనమాట. మన శరీరాన్ని కూడా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తాకుతానే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మ ప్రాణ శరీరం అంతా హోలీ స్పిరిట్ తాకుతాడనమాట. ఇప్పుడు హీలింగ్ జరుగుతాయి, మిరకలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం మత్తయి సువార్త 13 అధ్యాయము, మత్తయి సువార్త 13 అధ్యాయములో ప్రియులారా, మత్తయి సువార్త 13 అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 6వ దినం ఒకసారి మనం చదువుదామా. మత్తయి సువార్త 13 అధ్యాయము 6వ దినం అలాగే 21వ దినం. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగు గాని అభ్యంతరపడును. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే డీప్ రూట్ గురించి రాయబడింది. 2వ దినములు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే లోతైన వేరు ఉండాలన్నమాట. లోతు ఉండాలన్నమాట. డీప్ రూట్ గురించి రాయబడింది. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం చూసినట్లయితే డీప్ రూట్ లేదు కాబట్టి దేవుని సన్నిధిలో వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఆనందం ఉంది. కానీ సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రియులారా అది తట్టుకోనే శక్తి లేదనమాట. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దానికి పరిష్కారం డీప్ రూట్ ఉండాలన్నమాట. డీప్ రూట్ ఉండాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి వందనాలు, స్తోత్రం. Other seeds fell on shallow soil with underlying rock. The seeds sprouted quickly because the soil was shallow. కాబట్టి ఇక్కడ మట్టి తక్కువ ఉంది, రాతి నెలలు పడాము, విత్తనం వెంటనే పైకి వస్తున్నాయి. సంతోషంతో వాక్యాలు రిసీవ్ చేస్తున్నాము. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వారు నిలబడలేని పరిస్థితి. కారణం ఏంటది? రూట్ లేదనమాట. రూట్ అంటే రూట్ ఉంది, డీప్ రూట్ ఉండాలన్నమాట.
రూట్ ఉంది, బట్ డీప్ రూట్ ఉండాలి అనమాట. అంటే యేసుక్రీస్తుతో సహవాసంలో మనం డీప్గా ఉండాలి అనమాట. వాక్యములో మనం డీప్గా ఉండాలి అనమాట. లేదు కాబట్టి దాని కొరకు ప్రియులారా మనం మనల్ని సమర్పించుకోవాలి, మనం కోరుకోవాలి అనమాట. డీప్ రూట్లోనికి, డీప్ ఆ ప్రేమ అనురాగంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని నడిపించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు నడిపిస్తాడు. కాబట్టి దానిలో ప్రియులారా మనం మనల్ని వదిలేసుకోవాలి, మనం అదలను మర్చిపోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవును ఆ ప్రేమలోనికి పరిశుద్ధాత్మదుడు లోతైన అనుభవంలోనికి నడిపించినాక, వాక్యంలోనికి పరిశుద్ధాత్మదుడు లోతైన అనుభవంలోనికి నడిపించినాక ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మన మనసులో కొన్ని లిమిట్ పెడతారు, దాన్ని మనం తీసివేయాలి అనమాట. దేవుని పిలుపొందిన వ్యక్తులుగా ఉన్న మనం ప్రియులారా లిమిటెడ్ మనం కొన్ని అది మనం తీసివేయాలి. కాబట్టి మనం ప్రభువుకు ప్రియులారా మనం అధికంగా అందుబాటులో ఉండాలి అనమాట. యేసయ్యకు దగ్గరికి మనం అందుబాటులో ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యములో ప్రియులారా, వాక్యమైన విన్న మంచిది. ఒకటి లోతైన వాక్యం అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక తప్పకుండా దేవుడు నడిపించాలని కోరుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనకు అర్థమైపోతాయి, మనం కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం నిలబడుతున్నామంటే మనం డీప్ రూట్ ఉన్నట్టే. కొన్నిసారి మనం కదిలిపోతున్నామంటే డీప్ రూట్ ఇంకా మనకు కావాలి అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఇంకా మనం దేవుడు మనకి ఇచ్చిన విలువైన సమయం, విలువైన దేవుని దగ్గరే మనం గడపాలి, సమయం గడపాలి. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, ఆరాధనలో పరిశుద్ధాత్మదుడు ఇంకా లోతైన అనుభవంలోనికి మనల్ని అందరినూ నడిపించినాక. ఇప్పుడు మనం కొందరు అనుకున్నారేమో నాకు ఇది సరిపోతాను, ఇప్పుడు ఇది సరిపోలేదు ప్రియులు. ఇది మనం ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనల్ని అందరినూ నడిపించినాక. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము, బట్ ద ప్లాన్స్ సూన్ బిల్టెడ్ అండర్ ద హోట్ సన్. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వేడిని బట్టి ప్రియులారా మనం చూస్తున్నాము మాడిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే డీప్ రూట్ లేదనమాట, డీప్ రూట్. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, డీప్ రూట్ ఉండాలి అనమాట. డీప్ రూట్ ఉండనట్టు పరిశుద్ధాత్మదేవుడు సహాయం దయచినాక. లేదు అంటే ఏమవుతుంది, ఈ సమస్యలు అంటే పరిస్థితి వలన ఒత్తిడిలు వచ్చినప్పుడు ఏమవుతుంది, దే డిడ్ నాట్ హ్యావ్ డీప్ రూట్స్, దే డైడ్ అని రాయబడి ఉంది. కాబట్టి మన సువార్త రచన మధ్య మంచిది, సంతోషం, చాలా గొప్ప విషయం. కానీ ఆ రచనలో మన స్థిరంగా నిలబడడం చాలా ప్రాముఖ్యం, రచనలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దాని కొరకు వాక్యం ప్రియులారా మనకు సమృద్ధి అవసరం, ప్రార్థన ప్రియులారా ఆరాధన మనకు ఎక్కువ అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదనమాట. కానీ ఇక్కడ ప్రియులారా చాలా బుద్ధి కలిగిన వ్యక్తులు ఎంతసేపు ఎందుకు ప్రార్థన చేయాలి, ఎంతసేపు ఎందుకు ఆరాధన చేయాలి, ఎంతసేపు ఎందుకు వాక్యం చదవాలని చాలా ప్రశ్నలు తీసుకుని వస్తారనమాట, మన ముందుకు తీసుకుని వస్తారు. కాబట్టి ప్రియులారా మనం వారిని మనం గౌరవించాలి, కానీ దానికన్నా మనం ప్రభువుని ఇంకా గౌరవించాలి అనమాట. మనుషులు మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. కానీ ప్రతి ఒక్క మనుషుల కంటే పిలిచిన దేవుని ఇంకా మనం గౌరవించాలి, ఇంకా ప్రేమించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం డీప్ రూట్ అనుభవంలోనికి మనం వెళ్ళాలి ఉండే యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకోవాలి అనమాట. యేసుక్రీస్తుని మనం పట్టించుకోవాలి. లేదు ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనను డీప్ రూట్ అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించినాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం కదిలిపోలేదనమాట. ఎంత శోధనలు వచ్చినా, ఎంత సమస్యలు వచ్చినా ప్రియులారా మనం కదిలిపోలేదనమాట. కాబట్టి ఒక భక్తులు ఇలాగ పాడాం కదా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోలపై దీవాల తోరణమై, ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోలపై దీవాల తోరణమై, చేశావు పండుగ వెలుగావు నిండుగా, చేశావు పండుగ వెలుగావు నిండుగా, నా దీపము
యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు మన ఆత్మ దీపం వెలిగించామన్నమాట. ప్రేమ చేత, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వల్ల మనం కొత్తగా జన్మించినప్పటి నుండి మన ఆత్మ దీపం వెలిగించబడామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఏం చేస్తుందంటే ఎక్కువ మండిస్తుంది అనమాట, ఎక్కువ ఫైర్ గా చేస్తుంది అనమాట మన ఆత్మ దీపం. హల్లెలూయా. ఆత్మదీపం, నా ఆత్మదీపం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మన ఆత్మదీపం అధికంగా యేసుమలో మండించబడినాక, ప్రేమ మండించబడిన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం వలన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో అలా మండించబడినారు. అక్కడ ఇప్పుడు ఇలా మనకు పరిష్కారం ఉంది అనమాట. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో మనకు పరిష్కారం, మనకు జవాబు, మనకు మేలు, దేవుని అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ప్రియులారా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించాము. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరలోక తండ్రి నాటిన విత్తనాలు చెట్టు ప్రియులారా మనం చూసినట్లయితే అది ఎవరు తీసివేయలేదన్నమాట. అంటే తండ్రిన దేవుడు యేసుక్రీస్తును మన ఆత్మలో నాటామన్నమాట. దుష్టుడు ప్రయత్నం చేసి తప్పకుండా ఈ క్రీస్తు నాలో మీరు ఎదుర్కొండా ప్రయత్నం చేసి, ఈ ప్రేమలో దేవుని యొక్క ప్రేమలో, వాక్యములో, లోతైన అనుభవంలో ఎదుర్కొండా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సాతానుకు తెలుసు, మీరు ఆత్మీయంగా మీరు ఎంతగా ఎదుగుతున్న కొలది మీ ద్వారా అనేకులు రక్షణ పొందుతారు, మీ ద్వారా అనేకులు స్వస్థ పొందుతారు, మీ ద్వారా అనేకులు ప్రియులారా బలపరచబడుతుంది, మీ ద్వారా అనేకులు ప్రియులారా దేవుని అనుభవిస్తాయి అనమాట, యేసుక్రీస్తుని అనుభవిస్తాయి. అందుకొరకు ప్రియులారా ఈ విడిచిపెట్టు రకరకాలు పనులు చేస్తారనమాట. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. గాలి, తుఫాను, వరద వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఒక మాటను బట్టి, వాక్యాన్ని బట్టి ఎవరైతే ఇల్లు కట్టారో వారు మాత్రం ఆ ఇల్లు మాత్రం నిలబడతాయి అనమాట. అలాగే మనం చూస్తున్నాము, బెండ మీద కట్టబడిన ఇల్లు నిలబడతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యం అనమాట, దేవునికి స్తోత్రం, పవర్ఫుల్ బెడ్ ఆఫ్ కోడ్. ఇప్పుడు మనం దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కట్టినాక దేవుడు కట్టే దేవుడు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే సమస్య ఏంటిదంటే చాలాసారి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం కన్నులు, మనకు అందరికీ 2 కన్నులు దేవుడు ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం, 2 చెవులు ఇచ్చినట్టు స్తోత్రం. ఇప్పుడు పంచేంద్రియాలు మనం వాడుతున్నవారు, హల్లెలూయా. నోస్ కానీ, ముక్కు కానీ, స్కిన్ కానీ, అంటే దాని నుండి మనకు అర్థమవుతాయి అనమాట. బయట ఉన్న విషయాలు మనకు తెలుసుకోవచ్చు అనమాట, కన్నుల ద్వారా మనం చూడడం వలన, వినడం వలన. కాబట్టి దేవుని పిలుపు పొందిన కొత్తగా జన్మించిన ప్రియులారా ఇంద్రియాలు మనం వాడుకోవాలి, కానీ దానికంటే ప్రియులారా మనం స్తోత్రం, మన ఇన్నర్ వాయిస్ వినేవారుగా మనం ఉండాలన్నమాట. మనం ఈ కన్నుల ద్వారా మనం చూస్తున్నాం, తప్పు కాదు, కానీ చెవుల ద్వారా వింటున్నాం. కానీ దాని నుండి ఎన్నో మెసేజ్ ప్రతిరోజు మన లోపలికి వస్తుంది. దానికంటే ప్రియులారా ఇన్నర్ వాయిస్, అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడుతున్న వాయిస్ మనం వినే సామర్థ్యం దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి ఇన్నర్ వాయిస్ మనం ఫాలో చేయాలన్నమాట. ఇన్నర్ వాయిస్ మనం ఫాలో చేయాలి. బయట ఉండి ప్రియులారా మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు ఒక్కొక్క నిమిషంలో మన లోపలికి వస్తుంది. దానిలో మంచి విషయాలు ఉంది, కొన్నిసారి చెడు విషయాలు కూడా ఉంది. ఇప్పుడు బయట నుండి వస్తున్న చాలా విషయాలు ప్రియులారా మనం కన్నుల ద్వారా, చెవుల ద్వారా మనం వింటున్నా కానీ, చూస్తున్నా కానీ చాలా విషయాలు మనం లోపలికి వస్తుంది అనమాట. మంచి విషయాలు వస్తుంది. మన చూపులో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కొన్ని విషయాలు మనం చూస్తున్నట్లయితే మనకు చాలా మంచిది, కొన్ని విషయాలు మనకు నచ్చడం లేదు. బట్ మనకు నచ్చిన విషయాలు లోపలికి వస్తున్నాయి, నచ్చలేని విషయాలు కూడా లోపలికి వస్తున్నాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బయట ఉన్న విషయాలు కంటే ఇప్పుడు మీరు వాక్యం వినన మంచిది, ప్రార్థన పూర్వక వాక్యం వినన మంచిది. కానీ వాక్యం విన్నప్పుడు కొన్ని వాక్యంలోని ప్రియులారా మనం చూసినట్లయితే కొన్నిసారి పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరిచే మాటలు చెప్తారు, బలపరిచే మాటలు చెప్తారు. కొన్నిసారి మనల్ని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కొన్నిసారి అంటే దేవుని చిత్తం లేనిది మన నుండి తీసివేయడానికి అలాంటి మాటలు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కొన్నిసారి పంపిస్తాయి అన్నమాట. కానీ అది మనకు నచ్చలేదు. ప్రత్యేకంగా గాయపరచబడిన హృదయంతో మీరు ఉండే అలాంటి ఉన్న మాటలు నచ్చలేదు. ఎందుకంటే గాయపరచబడిన హృదయంతో ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ ఏం కోరుతుంది?
గాయాలు కట్టే మాటలు రావాలి, గాయాలు స్వస్థపరిచే మాటలు వారికి రావాలి అనమాట. దేవునికి స్తోత్రం. గాయపరచబడిన ఒక వ్యక్తి ఒకవేళ ఫిజికల్ ఒక గాయంతో వచ్చిన వ్యక్తి మనం చూసినట్లయితే వారికి ఏం కావాలి? వారికి స్వస్థపరచబడాలి. ప్రాణములు గాయాలతో వచ్చిన వ్యక్తితో ప్రియులారా మనం మాట్లాడుతున్నప్పుడు అంటే వారు అంటే ప్రాణం హీల్ అవ్వాలి అనమాట, ప్రాణం హీల్ అవ్వాలి. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు తప్పకుండా మీ ప్రాణం స్వస్థపరుస్తాడు. మీ ప్రాణంలో ఎంత లోతైన గాయం వచ్చినా సరే జీవగల దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి గాయపరచబడిన స్థాయిలో ఉన్నవారు కొన్నిసారి ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు ఇలాగ మారాలి అని చెప్తాడు. అది కొన్నిసారి నచ్చలేదము, ఎందుకంటే గాయాన్ని బట్టి నచ్చలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలను కొన్నిసారి ప్రేమతో మాట్లాడితే కొన్నిసారి గట్టి కొడితే అనమాట. దేని గురి కొడితే అంటే ఇప్పుడు కొడుతున్నప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది రెండు విధంగా కొడితే అనమాట. ఒకటి కొందరు మనం చూస్తున్నట్టే మంచి కోరు కొడతారు, అంటే ఆయన మారుమనసు పొందాలి, వాక్యానుసంగా రావాలి. కొందరు చంపడానికి కొడతారు. కాబట్టి ప్రియులారా దాన్ని రెండు మనం డిసిజన్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఎవరైనా కొట్టినప్పుడు అన్ని తప్పు పట్టవద్దు మనం. లేదు, కొట్టడం తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. కొట్టడం ప్రియులారా మనం చూసినట్లయితే తల్లిదండ్రులు, ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఉన్నవారికి తెలుసు, వారి పిల్లలను ఒక్క దెబ్బ అయినా కొట్టలేని తల్లిదండ్రులు ఉండలేదు మామూలు అయితే, నాకు తెలుసు అనమాట. ఎందుకంటే పిల్లలు అని చెప్తారు, ఇలాగ నడవాలి అని చెప్తారు. వారు ఒకసారి రెండోసారి మనం చెప్పినా విని ఉంటే మంచిది. కాబట్టి వినలేనప్పుడు మనం ఏం చేస్తాం? దెబ్బ చిన్నగా కొడతాం. ఎందుకంటే వారు కొంచెం అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి, ఆ దెబ్బ వల్లనైనా సరే మారు మనసు పొందాలి, వాక్యానుసరంగా రావాలి అనే ఉద్దేశంతో కొడతారు. కానీ అదే కొన్నిసారి గాయపరచబడిన వ్యక్తిగా ఉన్నవారంటే అదే వారు తప్పుపట్టడానికి అవకాశం ఉంది. అబ్బో నన్ను కొట్టాం, పాస్టర్ గారు నన్ను కొట్టాం, దేవునికి స్తోత్రం, లేదంటే పలానా వ్యక్తి నన్ను కొట్టాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బైబిల్లో రాయబడి ఉంది, స్తోత్రం, మనం మారు మనస్సు కొరకు వాక్యంలోనికి నడిపించడానికి మనకు ఒక దెబ్బ పడినా అది ఆశీర్వాదమైన సత్యం. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మారు మనస్సులోనికి, క్రీస్తు దగ్గరకు, దేవుని చిత్తంలోనికి మనం వెళ్ళడానికి, ఒకవేళ అంటే సరైన దారిలోనికి మనం నడవడానికి ఎవరైనా ఒకసారి ఒక దెబ్బ ప్రియులరా మనకు ఇచ్చిన అది మేలు అనమాట. ఎందుకంటే లేదంటే దారి తప్పిపోయినప్పుడు ఏమవుతుంది? చాలా ప్రమాదం అనమాట. తన లైఫ్ కూడా పోతుంది, తన లైఫ్ కూడా వేస్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కూడా కొన్నిసారి ప్రేమ చూపిస్తాడు. ప్రేమ మాత్రం కాదు, కొన్నిసారి మనతో మాట్లాడతారు, మనం అర్థం చేసుకోలేదంటే కొన్నిసారి మనకు కీడు కొరకు కాదు, మేలు కొరకు. కాబట్టి హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వాక్యం ప్రియులరా రాయబడి ఉంది. 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు, డిసిప్లిన్ గురించి రాయబడి ఉంది. దానిలో నీ యొక్క శిక్ష కూడా, అంటే శిక్ష అంటే క్రమశిక్ష అనమాట, డిసిప్లిన్ అనమాట, డిసిప్లిన్ వర్క్ అనమాట. అది ఎవరు కూడా నచ్చలేదు అని బైబిల్లోనే రాయబడింది. అంటే ఎవరు కూడా అది పెయిన్ అనమాట, అదొక పెయిన్ అనుభవం అనమాట. నాకు కూడా అదే, ఎవరైనా నన్ను సోదర కొంచెం తిట్టినప్పుడు, మీరు ఇలా ఉండాలి, కొంచెం వారి గట్టిగా తిన్నప్పుడు నాకు కష్టమే. కానీ అలాంటి అనుభవం మన ఆత్మీయ జీవితంలో ఒక పార్ట్ అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దాని వలన ప్రియులారా మన మేలు కూడా పొందుకోవచ్చు అనమాట. దాని వలన మనకు మేలు ఉంది అనమాట. ఒకసారి ఆ వాక్యం మనం చదువుదామా? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయంలోనే ఆ వాక్యం ఉంది. 12వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11 మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి ప్రియులారా అది ఎవరు కూడా అంత సంతోషం ఉండలేదు, కానీ దుఃఖకరం. కానీ దానిలో మనం ట్రైనింగ్ చేసుకోవాలన్నమాట. దానిలో ఒక ఆత్మీయ జీవితంలో దానిలో ఒక ప్రాక్టీస్ ఉంది అనమాట. ఇది మనం, కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలం ఇచ్చును. అంటే సమాధానం, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది అనమాట. కాబట్టి మనం చెప్పాలి, కొరితో మనం చెప్పాలి, పాస్టర్ గారు లేదంటే తల్లిదండ్రులతో, లేదంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో, నన్ను ఏదైనా తప్పుదారులు నేను వెళ్ళి ఉంటే నన్ను కరెక్ట్ చేయమని చెప్పాలి అనమాట. అలాగే మనం వారికి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చి ఉంటే వారు చేస్తారు, లేదంటే భయపడి కొందరు కరెక్ట్ చేయలేదన్నమాట. కొందరు కరెక్ట్ చేస్తున్నా కూడా మనం
మనకు నచ్చలేదు మామూలు అయితే మనుషులకు. కాబట్టి మనం పర్మిషన్ ఇవ్వాలి అనమాట దేవుని. ఐ మీన్ స్తోత్రం. అంటే అది కూడా హృదయపూర్తి. కాబట్టి వారి కరెక్షన్ వారు ఐ మీన్ మిస్టేక్ సరి చేస్తున్నప్పుడు మనం వారిని తప్పు పట్టవద్దు అనమాట. అబ్బో వారు నా గురించి తప్పు పట్టాం అని తప్పు పట్టవద్దు అనమాట. కాబట్టి అలాంటి ఉన్నా వారు మనకు అవసరం అనమాట. దానివల్ల మనకి ఏమవుతుంది, ఆత్మీయ జీవితంలో ఇంకా ఇంకా మన దేవుని రాజ్యం వరకు ఇంకా ఫలించినట్టు, ఇంకా వాడబడినట్టు, ఇంకా వెలిగించబడినట్టు అది సహాయపడుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం అలాంటి డిసిప్లిన్ పరిశోధన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేవుడు డీప్ రూట్ లో వాక్యం డీప్ పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా మన లోనికి దేవుడు అనుగ్రహించింది. కాబట్టి మనం ఎంతగా లోతు వెళుతున్నప్పుడు డీప్ గాయాలు కూడా హీల్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా డీప్ గాయాలు మీలో ఒకవేళ ఉంటాయి. మీరు ఎంతగా పరిశుద్ధాత్మలో ఆధారపడి సమయం గడుపుతున్న కొలది మీ లోతైన గాయాలు కూడా ప్రభు స్వస్థపరుస్తాడు. ఎంత లోతైన దేవుడు స్వస్థపరుస్తాడు. కాబట్టి లోతైన వాక్యంలోనికి వెళుతున్న వారు, దేవుని యొక్క ప్రేమ లోతైన అనుభవంలోనికి వెళుతున్న వారే లోతైన గాయాలు కట్టడానికి జీవంగల దేవుడు వాడతారనమాట. కాబట్టి సమయం తప్పకుండా ప్రియులారా మనం ఇవ్వాలి. సమయం మనం తప్పకుండా మనం ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రియులారా మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసిన వాక్యం భాగం ప్రియులారా మనం చూసినట్లయితే వారు దేవుని కొరకు నిలబడుతున్నా, సంతోషంతో నిలబడుతున్నా, కానీ సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నిలబడే పరిస్థితుల్లో కొందరు ఉన్నామన్నమాట. వారికి అప్పుడు ఏం కావాలి, వాక్యంలో వారు ప్రార్థన చేయాలి. అలాంటి వారు తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రభువా వాక్యం లోతు నాకు కావాలి. ఇప్పుడు ఉన్నది సరిపోలేదన్నమాట. ఇప్పుడు వాక్యం ఉంది కానీ ఇంకా లోతైన అనుభవంలోనికి దేవ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు లోతైన వాక్యం అనుభవంలోనికి, ప్రార్థన అనుభవంలోనికి, ఆరాధన అనుభవంలోనికి, వాక్యంలోనికి పరిశుద్ధాత్మదుడు నడిపిస్తాడు. తర్వాత కూడా శోధనలు వస్తాయి అనమాట, టెస్ట్ వస్తాయి అనమాట. తర్వాత కూడా టెస్ట్ వస్తుంది. అప్పుడు తెలిసిపోతుంది మనం ఎంత క్రీస్తు కొరకు దేవుని ప్రేమలు వాక్యములు ఎంత స్ట్రాంగ్ గా మనం నిలబడుతున్నామని అర్థమైపోతుంది. కొన్ని శోధనలు, ఇబ్బందులు, కొన్ని తుఫాను అలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాని వలన ప్రియులారా మనకు అర్థమైపోతాయి అనమాట. మనం క్రీస్తులో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం, దేవుల్లో నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నామని మనకు అప్పుడు అర్థమైపోతుంది. దానికి ముందు మనం చెప్తాం, మేము అబ్బో నేను క్రీస్తులో చాలా స్ట్రాంగ్ ఉంది అని మనం చెప్పేవారు. కానీ కొన్ని తుఫాన్స్, కొన్ని వరదలు, కొన్ని సమస్యలు దేవుడు అనుమతిస్తాయి అనమాట. అప్పుడు మనకు తెలిసిపోతాయి అనమాట. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇంకా లోతైన ప్రేమ యేసయ్యలో, ఆ ప్రేమలో లోతుగా నడవాలి, ఇంకా వాక్యం లోతైన అనుభవంలోనికి నేను వెళ్ళాలని పరిశుద్ధాత్మదుడు స్పష్టంగా ప్రియులారా మనకు చూపిస్తుంది. అలాగే ప్రియులారా యోహాను సువార్త 10 అధ్యాయము, యోహాను సువార్త 10 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 10 అధ్యాయము 3, 4, 5 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే వాయిస్ గురించి రాయబడింది, అంటే స్వరం గురించి రాయబడింది. స్వరం, ఇప్పుడు స్వరం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. స్వరం అంటే సౌండ్, స్వరం అంటే వాయిస్ అనమాట. వాయిస్ చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా మనం ఏ వాయిస్ మనం వింటున్నామో చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నేను చెప్పిన పంచేంద్రియాల గురించి చెప్పిన, అంటే మన కన్నుల ద్వారా ఎన్నో మెసేజ్ మన లోపలికి పడుతున్నాం. అందులో మంచి ఉంది, కొన్నిసార్లు చెడు కూడా ఉంది. కాబట్టి ఒక దేవుని కుమార్తెగా ప్రియులారా వాయిస్ చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరికి వాయిస్ చాలా ప్రాముఖ్యం. అలాగే దేవుని పిలుపున్న ప్రియులారా మన జీవితంలో వాయిస్ చాలా ప్రాముఖ్యం. ఏ వాయిస్ మనం వింటున్నాము, ఏ వాయిస్ మన హృదయంలో నాటబడుతుంది, అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఏది మనం రిసీవ్ చేస్తున్నాము అది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి దేవుని పిలుపు పొందినప్పుడు ఇలారా మనం యేసయ్య వాయిస్ వినాలి అన్నమాట. దేవుని స్వరం వినాలి. అదే మనం చూస్తున్నాము యోహాను సువార్త 10 అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం ఒకసారి చదవండి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యుద్ధ నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే వాయిస్, అక్కడ మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన విషయం కాపరి యొక్క వాయిస్ అన్నమాట. మంచి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వాయిస్ మనం వింటున్నామా? కాబట్టి ఒక నిమిషంలోనే ఈ కాలంలో మనం చాలా వాయిస్ మన లోపలికి వస్తుంది అనమాట. మెసేజ్ వస్తుండే. మనం
చాలా మెసేజ్ వస్తున్నాయి మన లోపలికి. కాబట్టి దానిలో ప్రియులకు దేవుని కుమార్తెగా మనం వేసే వాయిస్ ఎల్లప్పుడూ మనం ఫాలో చేయాలి. మిగిలిన వాయిస్ కూడా వస్తాయి అనమాట, అది మనం పట్టించుకోవద్దు. ప్రత్యేకంగా సాతాను వాయిస్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా మన నూతనపరచబడలేని మనసు నుండి కూడా కొన్ని వాయిస్ రావడానికి ఉంది. కాబట్టి అలాంటి వాయిస్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, అది మనం పక్క పెట్టాలి అనమాట. అంటే ఒక దేవుని కుమార్తెగా ప్రత్యేకంగా ప్రియులరా ఇన్నర్ వాయిస్ వినాలి అనమాట. అంటే ఇన్నర్ మ్యాన్, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొత్తగా జన్మించిన మన ఆత్మ గురించి ఇన్నర్ మ్యాన్ లేదా న్యూ మ్యాన్ అని రాయబడింది. ఇన్నర్ వాయిస్ మనం వినాలి. కాబట్టి ఇప్పుడు ఎంత తుఫాన్ బయట తుఫాన్ అలాంటి వాతావరణం ఉండవచ్చు, లేదంటే ఫైర్ అలాంటి వాతావరణం ఉండవచ్చు. అలాంటి అనుభవంలో మీరు వెళుతున్నారేమో. బైబిల్లో రాయబడింది కదా, యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడింది. 43వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. నదిలో వెళ్ళినప్పుడు అగ్నిలో నడిచినప్పుడు అగ్ని అలాంటి నది నా మీదే పొంగి పారలేదు. అంటే నదిలో వెళుతున్నప్పుడు ఆ నీళ్లు నా మీదకి రావద్దు అనమాట. ఆ నీళ్లు వచ్చి నన్ను ముంచలేదనమాట. అగ్నిలో వెళ్ళి నడిచిన అగ్ని నన్ను కాల్చివేలి. ఇప్పుడు మనం సువార్తను దర్శనం పొందినప్పుడు ఇలా మనం బ్రతుకుతున్నప్పుడు కొన్నిసారి అగ్ని అలాంటి శోధనలో వెళ్ళడానికి ఉన్న అవకాశాలు ఉంది అనమాట. బైబిల్ గ్రంథం అది నేర్పిస్తుంది. అలాంటి కొన్ని శ్రమలు, కాబట్టి కొన్నిసారి వరద అంటే సమస్యలు అనమాట, రకరకాల విధమైన సమస్యలు. కాబట్టి ఆ సమస్యల మధ్యలో కూడా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ సహాయం అంటే డీప్ రూట్ యేసు క్రీస్తుతో మనం డీప్ గా రిలేషన్షిప్ లో మనం ఉండే, పరిశుద్ధాత్మతో మనం డీప్ గా రిలేషన్షిప్ ఉండే ఆ సమయంలో కూడా ఇన్నర్ వాయిస్ అంటే పరిశుద్ధాత్మ స్వరం విని మనకు యేసు క్రీస్తుని ఫాలో చేసుకోవచ్చు అనమాట. కానీ కొన్నిసారి బయట నుండి వస్తున్న కొన్ని తుఫాను, గాలి, వరద అలాంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మన మనసు కొన్నిసారి దాని మీదే ఫోకస్ అవుతాయేమో. మన మనసు ఆటోమేటిక్ దాని మీద ఫోకస్ నాకు ఫైనాన్షియల్ గా ఎవరు నాకు సహాయం చేయడం లేదు, సహాయం చేస్తున్న వారు కూడా సహాయం చేయడం లేదు. దేవునికి స్తోత్రం. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థన దేవుడు కూడా ఆలకించలేదు. ఏంటిది అంటే కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు కొందరు సూసైడ్ చేయలేని కూడా అనిపిస్తుంది. కొందరు అప్పుతో సూసైడ్ చేసిన వారు చాలా మంది ఉన్నారు, దాని కొరకు అటెంప్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలు మనం చూసినట్లయితే చాలా మంది విసిగిపోతాయి అనమాట. వారి లైఫ్ వారు కోరినట్టు అది జరగలేదంటే, కొన్ని విషయాలు జరగలేదంటే వారు ఆ నిరాశని బట్టి మానసికమైన ఒత్తిడిని బట్టి నాకు బ్రదరు వద్దు అని కూడా చెప్పేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎందుకంటే బయట ఉన్న వాయిస్ వారు వింటున్నామన్నమాట, బయట ఉన్న సమస్యలు వారు చూస్తున్నామన్నమాట. దాని మీదే వారిని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. కన్నుల ద్వారా కానీ చెవుల ద్వారా కానీ వారు అంటే పంచేంద్రాలు ఎక్కువ వాడుతున్నాము, కాబట్టి అదే ఎక్కువ ప్రభావం చేస్తుంది. కాబట్టి ఒక దేవుని కుమార్తెగా ప్రియులారా మనల్ని బయట నుండి వచ్చిన అది కాదు ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మని బలపరచబడాలి అనమాట. అంటే ఇన్నర్ వాయిస్ మనల్ని ప్రభావం చేయాలన్నమాట. దేవుడు నాతో మీతో మాట్లాడతారు, బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడతారు, దేవుడు మాట్లాడతారు. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ ఇలా మనం ఆత్మ ద్వారా కూడా మాట్లాడతారు. ఆ వాయిస్ మనం ఇప్పుడు వినే స్థాయిలో మనం ఉండాలన్నమాట. కానీ చాలా సారి ఇప్పుడు ఇలా మనం ఆక స్థాయిలో లేదేమో. అంటే దేవుడు మాట్లాడలేదని కాదు, దేవుడు మాట్లాడతారు, కానీ అది ఆ వాయిస్ వినే ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ లేని అనుభవం అనమాట. అందుకొరకు ప్రియులరా మనం ప్రార్థన చేయాలి. దేవా ఏ పరిస్థితి వచ్చినా ప్రియులరా మనం ఇన్నర్ వాయిస్ మనం బెదగాలి, యేసు స్వరం వినాలి, పరిశుద్ధాత్మ దేవుని ఒక స్వరం మనం వినాలి. కాబట్టి చాలా మంది ఈ విషయంలో ప్రియులరా తప్పిపోతున్నాం అనమాట. మరి యేసయ్య స్వరం ముందు విని దేవుని దగ్గర వచ్చి ఉండవచ్చు, పిలుపు పొందాము, రక్షణ పొందాము, దేవునితో ఉన్నాం, కానీ బయట నుండి సమస్యలు ఒత్తిడిలో వచ్చినప్పుడు ఈ దేవుని స్వరం వినలేని పరిస్థితి అనమాట. అప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూషన్ అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలని అర్థం కాలేని ఒక అనుభవం. అప్పుడు ఏం చేసుకోవాలి, అప్పుడు మనం కాముగా నెమ్మదిగా ప్రార్థన చేసుకోవడం, ప్రభుత్వ సమయం గడపడం, ఆరాధన ప్రార్థన స్తుతిలో సమయం గడుపుతున్నప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేస్తాడు, ఇన్నర్ మన పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. ఇప్పుడు మనకు ఆ వాయిస్ వినబడుతుంది అనమాట. దాన్ని మనం ఫాలో చేయాలి. కొందరు ఏమవుతుంది అంటే బయట నుండి కానీ లేదంటే తప్పుడు స్వరాలు విని దాన్ని వెంబడించినప్పుడు ఏమవుతుంది, ట్రాకు జారిపోతాయి అనమాట, దారి తప్పిపోతాయి అనమాట. అప్పుడు దాకా కరెక్ట్ రూట్లో నడిచే బండి కావచ్చు, కానీ ట్రాక్ తప్పిపోతే కొన్ని ట్రైన్స్ మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా ఇన్నర్ వాయిస్ పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతకడం అన్నదైనా మనం నేర్చుకోవాలి, లేదంటే దారి తప్పిపోతాయి అనమాట, దారి తప్పిపోతాయి.
కాబట్టి ఇలాంటి అనుభవం మన ఆత్మీయ జీవితంలో కొన్నిసారి జరుగుతాయి, కానీ ప్రార్థన చేయాలి. చాలా డేంజర్ అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, అన్య స్వరం వినవద్దు, ప్రత్యేకంగా సాతాను స్వరం వినవద్దు. నూతన పరచబడలేని మనసు ఒక వాయిస్ మనం రిసీవ్ చేయవద్దు. మనకు యేసయ్య స్వరం చాలు, అంతే. పరిశుద్ధాత్మ దేవుని స్వరం చాలు, హల్లెలూయా, అది చాలు. అది మనం వినాలి, దాన్ని మనం ఫాలో చేయాలన్నమాట. అదే ప్రియులారా మనకు జయం, సంతోషం, సమాధానం, నెమ్మది, మనకు హెచ్చింపు అంతా కూడా యేసయ్య స్వరంలోనే ఉంది, పరిశుద్ధాత్మ స్వరంలోనే ఉంది. కాబట్టి ప్రియులారా వాయిస్ చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఏ వాయిస్ మనం వింటున్నాము చాలా ప్రాముఖ్యం. కాబట్టి మామూలుగా మనం చూస్తే చాలా వాయిస్ వినబడుతుంది, కానీ దానిలో యేసయ్య వాయిస్ మనం డిసైడ్ చేసుకోవాలి. యేసయ్య వాయిస్ చాలు, మిగిలిన వాయిస్ మనం ఫాలో చేయదు, చాలా డేంజర్ అనమాట. కాబట్టి ప్రియులారా మనం నేర్చుకోవాలి. అన్నదిన పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతకడం మనం నేర్చుకోవాలి. అన్నదిన యేసుకుడు స్వరం విని బ్రతకడం మన పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు నేర్పిస్తాడు, హల్లెలూయా, నేర్పిస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని స్వరం, నా గొర్రెలు నా స్వరం విన్నారు. కాబట్టి ప్రియులారా దేవుని స్వరం విని బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించాక. కాబట్టి అన్య స్వరం మనం వినవద్దు. అంటే ప్రత్యేక మనం చూసినట్లయితే సాతాను స్వరం, సాతాను కూడా మాట్లాడతారు. ఎందుకంటే మీకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంది. అప్పుడే వచ్చి వాయిస్ వినిపేసి, నీవు చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తున్నావు కదా, ఇప్పుడు దాకా ఏమైంది, రకరకాల విషయాలు తీసుకొని వస్తారు. కాబట్టి సాతానుతో మనకు సంబంధం లేదు, యేసయ్యతో మన సంబంధం అనమాట. కాబట్టి యేసయ్య స్వరం విని ప్రియులారా మనం బ్రతకడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను సువార్త 10 ప్రియులారా మనం చూసినట్లయితే యేసు గురించి చెప్పారు, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి, అంటే సాతాను ఒక వ్యక్తిను హత్య చేయడమే. కానీ యేసు గురించి దేని కొరకు వచ్చాము? ప్రాణం ఇవ్వడానికి వచ్చాము అనమాట. ప్రాణం తీయడానికి కాదు, ప్రాణం ఇవ్వడానికి. ఈ సాతాను పని ఏంటది? దుర్మరణం. అంటే మనం దీర్ఘాయుస్సు మనం అనుభవించవద్దు, దీర్ఘాయుస్సు కలిగి మనం బ్రతకవద్దు. బైబిల్లో రాయబడిన దేవుని ప్రేమించిన వారికి దేవుడు దీర్ఘాయుస్సు అనుగ్రహిస్తాడు. కానీ సాతాను కోరేది దీర్ఘాయుస్సు కలిగి ఉండవద్దు అనమాట. అంటే దేవుని చిత్తాలు నా పట్ల మీ పట్ల జరగవద్దు, దేవుని ఆశీర్వాదాలు మీరు అనుభవించవద్దు అని దెయ్యాలు కోరుతుంది అనమాట. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, మనకు మేలు చేసేది యేసుక్రీస్తు అని సత్యం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారు మనం యేసుక్రీస్తు గురించి ప్రియులారు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట, నేను మంచి కాపరి. ఏం చేస్తారు? గొర్రెల కొరకు తన ప్రాణం పెడతారు. కాబట్టి యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టే, దీనికంటే గొప్పది అవసరం లేదు. అంటే ప్రాణం పెట్టి చూపామన్నమాట ఆల్రెడీ యేసుక్రీస్తు. కాబట్టి ప్రాణం పెట్టి నేను అంతగా ప్రేమిస్తున్నామని యేసుక్రీస్తు వ్యక్తపరిచారు. అంటే దాని నుండి మనం అర్థం చేసుకోవాలి, ఇంకా దేనికంటే గొప్ప ప్రేమ ఏదీ లేదు. ఒకవేళ మీరు ప్రేమ కోరుతున్న ఒక వ్యక్తి ఉండవచ్చు, ప్రత్యేకంగా మీరు గాయపరచబడిన స్థాయిలో ఉండే, నిరాశ బాధ ఉండే, ఎవరైనా నన్ను ఓదార్పు చేయాలి, ఎవరైనా నన్ను ప్రేమించాలి, ఎవరైనా నన్ను బలపరచాలని మీరు కోరుతున్న ఒక వ్యక్తి ఉండవచ్చు, ప్రేమ కోరే వ్యక్తి. అంటే ప్రియులను మనం చూసినట్లయితే ప్రేమ కోరేవారు, అంటే తల్లిదండ్రులు ప్రేమ దొరకలేని వారు ఎవరైనా నన్ను ప్రేమించాలి, తండ్రి పిల్లలను ప్రేమించాలి, నాన్న గాని అమ్మ గాని పిల్లలను ప్రేమించాలి. కొన్నిసారి డాడీ గాని అమ్మ గాని లేదంటే సహోదరులు కానీ వారి యొక్క బిజీ లైఫ్ బట్టి కావచ్చు, వారి యొక్క సమస్యలను బట్టి కావచ్చు, లేదంటే సత్యాలు దేవునితో వారు లోతుగా లేదు కాబట్టి కొందరు అంతగా ప్రేమించలేదేమో. కాబట్టి అలాంటి ఉన్న వ్యక్తులు హృదయంలో శూన్యత, ఎంటీ ఉంది అనమాట. అంటే ప్రేమ దొరకలేని ఒక చోటు ఉంది అనమాట. అప్పుడు ఎవరైనా ప్రేమ చూపించుకోవడానికి వచ్చినప్పుడు వారి ప్రేమలు పడడానికి అవకాశం ఉంది. అందుకొరకు మనం చూస్తున్నాం, కొందరు అబ్బాయిలు మనం చూసినట్లయితే కొందరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఐ లవ్ యూ అని ఎవరైనా ఒక మాట చెప్పిన చాలు వెంటనే పడతాయి అనమాట. అంటే దురాశతో ఐ లవ్ యూ అని ఒక మాట చెప్పినప్పుడు కూడా చాలా మంది ఆ మాటలో నమ్ముతున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఇలా మనం డిసిషన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు శరీరాశ, నేత్రాశ ద్వారా ప్రేమ ఉంది అనమాట, దానిలో పడిపోవద్దు అనమాట ఎవరు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నిజమైన ప్రేమ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, యేసయ్య ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. నిజమైన ప్రేమ, అగపే ప్రేమ, యేసయ్య ప్రేమ అని సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు నిన్ను ప్రేమించినట్టు ఇంకే ఎవరు ప్రేమించలేదు. కాబట్టి ఎవరైనా ప్రియులరా లోపలే వేరే ఉండవచ్చు, బయటకు ఏదైనా చక్కెర మాటలు చెప్పినప్పుడు దాన్ని వెంటనే ప్రియులను నమ్మవద్దు, తప్పుడు నిర్ణయం చేయవద్దు.
చాలా మంది అబ్బాయి అమ్మాయిలు ఆ విషయంలో మనం పడిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు దేవునితో లోతైన అనుభవం లేదు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినలేని అనుభవం ఉండదు కాబట్టి. కానీ పరిశుద్ధాత్మ స్వరం వినిన వారు డిసిజన్ చేస్తారు, ప్రతి విషయాలు డిసిజన్ చేస్తారు. ఇది దేవుని నుండి వచ్చిందా, లేదంటే వారి స్వయం నుండి వచ్చిందా, లేదంటే ఇది సాతాన్ నుండి వచ్చిందా అని డిసిజన్ చేస్తారు. కొందరు కొంతసేపు టైం ఎక్కువ తీస్తారనమాట, ఎందుకంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి అనమాట. కాబట్టి దాన్ని మనం తప్పు పట్టవద్దు అనమాట. ఎవరైనా దేవుని చిత్తం తెలుసుకోవడానికి కొందరు సమయం ఎక్కువ తీసుకున్నారు, ప్రార్థనలో సమయం గడుపుతారు, ఈ దేవుని చిత్తమేనా అని గడుపుతారు. దానికి మనం సమయం ఇవ్వాలి, తప్పు పట్టవద్దు. ఎందుకంటే వారు దేవుని స్వరం వినాలి, లేదంటే ప్రమాదం అనమాట. దేవుని చిత్తం గ్రహించుకోవడం మంచిది. లేదు, నేనైనా మీరైనా అంతే. దేవుని చిత్తమైన ఏ విషయమైనా దేవుని చిత్తం వెదగాలి. దాని కొరకు కొంచెం సమయం పోయినా పర్లేదు, మన తొందరపాటు ఉండవద్దు అనమాట. కొందరు ప్రియులను మనం చూస్తే తొందరపాటు కలిగిన వారు ఉండవచ్చు, పేతురు అలాగే తొందరపడతారు అందరు. కాబట్టి మన తొందరపాటు కలిగిన వారు ఉండవద్దు. మన దేవుని స్వరం ఒకవేళ మీరు వినలేని సార్లు ఉండే ఆ టైంలో ఏం చేసుకోవాలి, కాముగా కూర్చోవాలి, దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ఏదైనా దేవుడు మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. కాబట్టి ప్రియులరా, దేవుని కుమార్తె మనం దేవుని స్వరం విని బ్రతకడం నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రియులరా, సాతాను వాయిస్ వినవద్దు, రిసీవ్ చేయవద్దు. ఎందుకంటే ఆ వాయిస్ మనను జీవం కన్నా ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనల్ని దూరం చేస్తుంది అనమాట. అలాంటి వాయిస్ ఎట్టి పరిస్థితుల్లో ప్రియులరా దయచేసి మనం వినవద్దు, రిజెక్ట్ చేయాలి అనమాట. యేసులో రిజెక్ట్ చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తారు, గొర్రెల కొరకు ప్రాణం పెడతారు. యేసే నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. ఆల్రెడీ ప్రూఫ్ చేశామన్నమాట. కాబట్టి ఇంకా దేనికంటే గొప్ప ప్రేమ నాకు మీకు, నిన్ను ఎవరు ప్రేమించలేదు. ఈ సత్యం నాకు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు కంటే నిన్ను ఎవరు ఇంకా ఎక్కువ ప్రేమించలేదు. ఎవరికి అది సాధ్యం కాదు. ఒకవేళ ప్రేమించిన యేసుక్రీస్తును కలిగి వాక్యానుసారంగా బ్రతుకుతున్న, నిజంగా బ్రతుకుతున్న వారు ఎవరైనా పూర్తి ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా సమర్పించిన వారి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేదంటే యేసుక్రీస్తు వారిను వాడతారనమాట. దేవుడు కొందరిని వాడతారు. ప్రత్యేకంగా సంఘాన్ని దేవుడు సంఘ బిడ్డలను దేవుడు వాడతారు. ఇది యేసే ప్రేమ సంఘ బిడ్డల ద్వారా ప్రవహించాలి. నా ద్వారా, మీ ద్వారా, మన ఆత్మ నుండి దేవుని పరిశుద్ధమైన ప్రేమ యేసులో ప్రవహించినాక, అగపే ప్రేమ ప్రవహించినాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం చూస్తున్నది ఆగిపోలేదన్నమాట. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాం, ప్రాణం పెట్టి ప్రేమించాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ మనం యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవరు లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు సహవాసములో మనం కొనసాగించాలి. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు మనకు చాలు అనమాట. యేసుక్రీస్తు నేను సత్యించు మార్గం లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సంఘ సహవాసములో కూడా మనం ఎదుగుతున్నప్పుడు బైబిల్లో రాయబడింది, సమస్త పరిశుద్ధులతో కలిసి దేవుని ప్రేమ ఎంత వెడల్పు, ఎంత పొడుగు, ఎంత లోతు ప్రియులరా మనం గ్రహించుకోవాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని ప్రేమ లోతు గ్రహించినట్టు మనకి సహవాసం మనకు సహాయపడుతుంది. వారు కొందరు ప్రియులారు మనం చూస్తున్నాము, మన కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. మన కొరకు ఏడ్చుకోవని కానీ గంటలు కానీ నా కొరకు మీ కొరకు ప్రార్థన చేసిన వారు నువ్వు దేవుడు చెప్పినట్టు దేవునికి స్తోత్రం. మనం వారికి ఏదైనా ఇస్తున్నామా, మనం ఏమి ఇవ్వడం లేదు. ఆయన కానీ వారి పరిశుద్ధాలను నింపబడి కొందరు గంటలు వారు సమయం అంతా ప్రార్థన కొరకు సమయం గడుపుతున్న వారు ఉన్నారు. ఎందుకంటే అది దేవుని ప్రేమ వల్లే అనమాట. దేవుని ప్రేమ వల్లనే అది సాధ్యం. హల్లెలూయా. అదొక దేవుని ప్రేమ జ్ఞానం కంటే మించిన ప్రేమ అని బైబిల్లో రాయబడింది. జ్ఞానం కంటే దేవుని ప్రేమ ఇంకా గొప్పది అనమాట. ఇప్పుడు యేసే ప్రేమ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో కూడా ఉంది అనమాట. మన ఆత్మలో ఉంది. అది ఫ్లో అవనాక మన ఆత్మ నుండి ప్రవహించినాక దేవునికి స్తోత్రం. అప్పుడు హీలింగ్ జరుగుతాయి. సంఘ బిడ్డలు హీలింగ్ జరుగుతాయి. దేవుని ప్రేమతో నింపబడి మన ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరిలో గౌరవించినప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఉన్న గాయాలు కూడా హీలింగ్ జరుగుతాయి. కాబట్టి మన సహవాసములో హీలింగ్ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అంటే మీ హృదయంలో ఎవరైనా గాయపరచబడిన వారు ఉన్న కానీ మీరు తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా, అలాగే హోలీ స్పిరిట్ ఇద్దరిని కూడా అంటే మనం సహోదరుని దేవుడు వాడుతున్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మీరు ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీ లోపల ఉన్న గాయాలు స్వస్థపరిచినాక, మీ ప్రాణములు ఉన్న ప్రతి గాయాలు యేసులో స్వస్థపరచబడినాక, నల్లగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరిచినాక, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ గొప్పది, యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం గొప్పది. హల్లెలూయా. అదే గొప్పది అనమాట.
ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 10 అధ్యాయము 12 ప్రియులారా మనం చూసినట్లయితే ఇక్కడే ఒక్కసారి వచనం చదువుతారు. 12 జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. తోడేలు కాబట్టి మనం చూసినట్లయితే దొంగ గురించి రాయబడింది ఆ అధ్యాయంలో. సాతాన్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ అటాక్ చేస్తే అనమాట. సాతాన్ కొన్నిసారి రకరకాల విధంగా అటాక్ చేస్తే అనమాట. సాతాన్ అటాక్ చేసినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మీ యొక్క కొత్తగా జన్మించిన మీ ఆత్మను మాత్రం ముట్టలేదన్నమాట. ఎందుకంటే కొత్తగా జన్మించిన మన ఆత్మలో క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కాబట్టి ఏం చేయలేదు. ఒకవేళ తాకడానికి ప్రయత్నం చేసిన మానసికంగా కొన్ని ఒత్తిడి తీసుకొని పెడతారేమో, డబ్బు విషయంలో కానీ, అనారోగ్య విషయంలో కానీ, కొన్ని విషయంలో. కానీ ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం యేసు రక్తంలో మనం ఆధారపడిన చాలు, యేసు నామములో ఆధారపడిన చాలు, పరిశుద్ధాత్మ స్వరం విని ప్రియులారా మనం ముందుకు నడవడం నేర్చుకోవాలి. కాబట్టి యేసు నామములో నిలబడాలి అంతే. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి నిలబడి సాతాన్ని మనం ఎదిరించాలి అనమాట. సాతాన్ రకరకాల తందరాలు ఉన్నాయి. కాబట్టి ఆ తందరాలు వచ్చినప్పుడు ప్రియులారా మనం కృంగిపోవద్దు. ఇంకొకవేళ సాతాన్ ప్రియులారా శోధించినప్పుడు, కొన్నిసారి మిమ్మల్ని శోధిస్తుంది కదా, కాబట్టి యేసుక్రీస్తుని కూడా సాతాను శోధించామన్నమాట. శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా బైబిల్ గ్రంథం వరకు నేర్పిస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. శరీరాశ, నేత్రాశ, జీవపడ్డంబ ద్వారా శోధించిన తర్వాత కూడా మనం చూస్తున్నాము టెస్ట్ తర్వాత. కాబట్టి యేసుక్రీస్తు ఆ టెస్ట్ జయించామన్నమాట. అతను శోధించినప్పుడు వాక్యం ద్వారా జయించామన్నమాట. కాబట్టి మనల్ని కూడా ప్రియులారా మనం కూడా సేమ్ అనమాట. మనల్ని కూడా సాతాను శోధించినప్పుడు పరిశుద్ధాత్మ నింబదల మనకు అవసరం, వాక్యం నింబదల అవసరం. అందుకొరకే కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ రాయబడింది, ఐశ్వర్యంతో, సకల జ్ఞానంతో, ఐశ్వర్యంతో, దేవుని వాక్యంతో మన హృదయం అంటే ఆత్మ నింపుకోవాలన్నమాట. ఎప్పుడూ శోధన వస్తాయని మనం చెప్పలేం. కాబట్టి వాక్యం మనకు అవసరం. డీప్ రూట్ లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అంటే లోతైన వాక్యంలో దేవుడు నడిపించినాక అప్పుడు ఏ శోధన వచ్చినా నిలబడతాయి అనమాట. మనకు తెలుసు చెట్టు మనం చూసినట్లయితే వేర్లు లోతుగా ఉన్న చెట్లు ఎంత తుఫాన్ కానీ, ఎంత గాలి వచ్చినా, ఎంత వరద వచ్చినా గట్టిగా నిలబడతాయి. కానీ వేరు లోతుగా లేని చెట్లు ప్రియులారా మనం చూసినట్లయితే చిన్న గాలి వచ్చిన చాలు కొన్ని పడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సమస్యలు వచ్చినప్పుడు మనం పడేవారుగా మనం ఉండవద్దు మనం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లోతైన వాక్యం అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించినాక ఇంకా కూడా మనం ప్రార్థన గంటలు ప్రార్థన పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యాలు తినాలి, ధ్యాని చదవాలి, వినాలి అనమాట. ఇంకా అవసరం అనమాట. ఇలాగ అప్పుడు దేవుడు ఇంకా బలపరుస్తాడు అనమాట. ఇంకా మనకు ఆత్మలో బలం అవసరం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, తోడేళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు కూడా నిజమైన కాపరి ఏం చేస్తాడు, ప్రాణం పెట్టినా సరే ఆ గొర్రెలను కాపాడుతాయి అనమాట. వారు నిజమైన కాపరి అని ప్రియులారా మనకు అర్థమవుతాయి అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే సాతానేమో ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టేసాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పిన మాట ప్రియులారా మనం చూడవచ్చు. 14వ అధ్యాయంలో మాట రాయబడింది, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, ఐ నో మై ఓన్ షీప్ అండ్ దే నో మీ. 15వ అధ్యాయం, సో ఐ సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ ద షీప్. అక్కడ మనం చూడవచ్చు, నా కొరకు మీ కొరకు యేసే ప్రాణం పెట్టామన్నమాట. ఐ సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ ద షీప్. కాబట్టి దేవుని పిలుపు పొందిన ఒక దేవజనుడు, దేవజనురాలు కూడా ప్రియుల మనం చూస్తుంటే వారు కూడా సాక్రిఫైస్ చేస్తున్నాం. ఏం సాక్రిఫైస్ చేస్తున్నాము, మన కొరకు ఒకవేళ ప్రాణం పెట్టలేదేమో కానీ వారు సమయం ఇస్తున్నామంటే అది కూడా ఒక సాక్రిఫైస్ అనమాట. సమయం ఇవ్వడం సాక్రిఫైస్ అనమాట. టైం ఇవ్వడం. టోటల్ లైఫ్ అంటే మనం చూస్తుంటే టైం అనమాట. టైం అందు కూడా కాల్కులేట్ చేస్తే టోటల్ టైం మన లైఫ్ జీవితం అనమాట. టైం ఇవ్వడం అది కూడా ఒక సాక్రిఫైస్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ విధమైన సరే మన సమయం ఇవ్వడం అది సాక్రిఫైస్ అనమాట. సో ఐ సాక్రిఫైస్ మై లైఫ్ ఫర్ ద షీప్. కాబట్టి అదే ఈ పేతురుతో యేసుక్రీస్తు చెప్పామన్నమాట. పేతురుతో నీవు నన్ను వీటి కంటే ఎక్కువ నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు, నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఎక్కువ ప్రేమించుంటే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము. కాబట్టి దేవుని ఎక్కువ ప్రేమించే వ్యక్తులుగా ప్రియులారా మనం ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమ గ్రహించుకొని మీరు పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమించే వ్యక్తి ఉంటే దేవుడు తన రాజ్యం వరకు పరిచర్యలో చాలా బలంగా చాలా గొప్పగా వాడతారు. కాబట్టి దేవుని చేత మీరు చాలా బలంగా గొప్పగా వాడబడాలని కోరికతో ఆశతో ఉండే
వెరీ సింపుల్ విషయం ప్రియులారా. ఏం చేసుకోవాలంటే యేసే ప్రేమ గ్రహించుకోవాలి. మనం పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం గ్రహింపుని బట్టి తిరిగి ప్రభువును ప్రేమించాలి. ప్రేమించే విషయంలో పరిశుద్ధాత్మ నన్ను లోతైన అనుభవంలోనికి డీప్ అనుభవంలోనికి నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. కాబట్టి డీప్ రూట్ ప్రియులారా, మనం డీప్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం కూడా ప్రియులారా, బైబిల్ మన గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ప్రేమ లేఖ అనమాట. ఆ ప్రేమ లేఖ ప్రియులారా మనం చదువుతున్న కొలది మన ఆత్మ నుండి ప్రేమ పొంగి పొర్లుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న మన ప్రేమ పొంగి పొర్లాలంటే డీప్ ప్రిల్లర్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యంలో లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలన్నమాట. వెళ్ళకుండా మార్గం లేదు, వీలు లేదు. కొందరు చెప్తారు నాకు బిజీ ఉంది, నాకు టైం లేదు. ఇలాంటి వారు దేవుని ప్రేమ లోతుగా అనుభవించలే. కానీ ఎవరైతే కొందరు సాక్రిఫైస్ చేస్తారనమాట, కొందరు టైం కూడా ప్రీసియస్ విలువైన సమయం కూడా దేవుని కొరకు ఇచ్చేవారు ఉన్నారు. అలాంటి ఉన్న వారు ప్రియులారా మనం చూస్తే దేవుని ప్రేమ లోతుగా వారు తప్పకుండా గ్రహిస్తుంది, లోతుగా గ్రహిస్తుంది అనమాట. ఇప్పుడు లోతుగా ప్రేమ గ్రహించిన వారు లోతుగా ప్రభువుని ప్రేమిస్తారు అనమాట. వారు పాడతారు, ప్రభువా మీరు నా ప్రాణం కంటే మీరు గొప్పవాడు, మీరు నా ప్రాణమే అని చెప్తారనమాట, పాడతారు. నీవండే నాకు చాలా ఇష్టం, హల్లెలూయా, నీవండే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు కూడా అదే అడిగామన్నమాట పేతురుతో, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా ప్రేమిస్తున్నావా? కాబట్టి ప్రియులారా మనం నిజంగా దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి లోక ప్రేమలు మనల్ని యేసుక్రీస్తు ప్రేమ నుండి లాగడానికి ట్రై చేస్తాయన్నమాట. కాబట్టి ప్రియులారా యేసే ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, నిత్యమైన ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పాట పాడాం కదా, నా జీవితం ఏమవుతుంది పాట పాడాం కదా. కాబట్టి ఇప్పుడు ఇలా ఏమవుతుంది, యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని యేసుక్రీస్తుని ప్రేమించే వారే ఉండే, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రేమించే వారే ఉండే ఈ ప్రాణములు ఉన్న గాయాలంతా స్వస్థపరచబడి అదే జరుగుతుంది అనమాట. మీ హృదయంలో ఉన్న దుఃఖం, నిరాశ, బాధలంతా వెళ్ళిపోతాయి అనమాట. కానీ దానికి బదులుగా ఏమవుతుంది, పరిశుద్ధాత్మ వలన దేవుని మీ ఆత్మ నుండి దేవుని ప్రేమ మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది. ఆనంద నదులు మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది. సమాధానం మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది. పరిశుద్ధమైన నదులు మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది. దేవుని శక్తి మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అనేకులు మీ దగ్గర వచ్చిన చాలు, మీరు ఇంకొక వ్యక్తి దగ్గర వెళ్ళినా సరే వారికి మేలనమాట. ఆశీర్వాదం, హల్లెలూయా, ఆశీర్వాదం. అది మాత్రం కాకుండా ఇలాగ ఈ ప్రేమ రిలేషన్షిప్ లో ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నమ్మకం ఉండే యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది. నిత్యం యుగ యుగాలు జీవగల దేవునితో మనం బ్రతకచ్చు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ సాతానుకు తొందర ఏంటిది ప్రియులారా, మనం దేవుని యొక్క ప్రేమ లోతైన అనుభవంలో వెళ్ళవద్దు. అందుకొరకు ఏం చేస్తారు, ఇప్పుడు జరుగుతున్న సమస్యలు చాలా పెద్దగా చెప్తారనమాట. చిన్నగా కాదు, చాలా పెద్దగా మనం ముందు తీసుకుని వస్తారు. మీకు డబ్బు లేదు కదా, మన జీవితంలో ఉన్న ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి అంతా కూడా పెద్దగా తీసుకుని వస్తారు. కొన్ని రోగాలతో ఉండే అది స్వస్థ పొందలేని స్థాయిలో ఉండే దాన్ని పెద్దగా తీసుకుని వస్తారు. ఇన్ని రోజులు ప్రార్థన ఇస్తాం కదా, స్వస్థపరచబడలేదు కదా, ఇంకా ఫ్యూచర్ విషయం గురించి ఎవరైనా ఇంకా జరగలేని స్థాయిలో ఉండే అది పెద్దగా తీసుకుని అన్ని పెద్ద సమస్యలంతా కూడా జరగలేని విషయాలంతా కూడా పెద్దగా చూపిస్తారు. కానీ జరిగినది కూడా పెద్దగా చూపలేదు సాతాను. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం, అది సాతాను ఒక తంత్రం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఓయిసు మన యేసే ఓయిసు వినాలి. యేసే ఓయిసు విన్నట్టు దేవుడు మన కృప అనుగ్రహించినాక ఓయిసు చాలా ప్రాముఖ్యం. దేవుని ఓయిసు వినాలి. రకరకాల ఓయిసు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ఓయిసు మనం ఫాలో చేయవద్దు, దేవుని ఓయిసు మాత్రం ఫాలో చేయాలి. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేను సత్యం జీవ మార్గం అని చెప్పాను. యేసుక్రీస్తు వయసు విని బ్రతుకుతున్న వారు జీవములో ఇంగ్రీస్ అవుతాయి అనమాట. అంటే సమాధానములో, సంతోషములో, ఆశీర్వాదములో, దైవ జ్ఞానములో, పరిశుద్ధులు ఇంగ్రీస్ అవుతాయి. పరిశుద్ధాత్మ వరాలు తెంపబడి అనేకలకు దేవునగరంగా దేవుడు మిమ్మల్ని వాడుతారు. యేసయ్య స్వరం వినే. కాబట్టి ప్రతిరోజు మన యేసయ్య స్వరం వినాలి అనమాట. ఈ రోజు యేసయ్య స్వరం వినామని కాదు, ఈ రోజు వినాలి. ఒకవేళ రేపు దేవుడు ఇచ్చినట్టు రేపు కూడా ప్రతిరోజు వినాలి అనమాట. ప్రతి నిమిషాలు ప్రియులారా యేసయ్య స్వరం విని బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఆ కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక అలాగే ప్రియులారా మనం బ్రతుకున్న కొద్ది అభిషేకములు దేవుని శక్తిలో మనం ఎదుగుతుంది. మీరు అనేకలకు దీవెనకరంగా మార్చబడతాయి. మీ ద్వారా అభావాధికారులు ఏమైపోతాయి. దేవుడు చాలా బలంగా మిమ్మల్ని వాడతారనమాట. బలంగా వాడతారు, చాలా బలంగా మీరు బైబిల్లో రాయబడింది కదా, అడుగు వాటన్నట్టుగా ఊహించి వాటన్నట్టుగాను గొప్పగా దేవుడు మిమ్మల్ని తన రాజ్యం కొరకు దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నిలబడాలి. కాబట్టి మనకు అవసరం ఇప్పుడు ఏంటిది, మనకు అవసరం డీప్ రూట్ మనకు అవసరం. అంటే వేర్డ్ ఆఫ్ గాడ్ వాక్యంలో డీప్ లోనికి దవానన్ను నడిపించుము. ఇప్పుడు లోతైన వాక్యం ఉండే ఏ తుఫాన్ గాని ఏ గాలి వచ్చినా అది ప్రియులారా మనల్ని కదిలించలేదు అనమాట, కదిలించలేదు.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో, ప్రార్థనలో, ఆరాధనలో, దేవుని ప్రేమ లోతైన అనుభవంలోనికి నడిపించినాక, అలాగే మీరు లోతైన అనుభవంలో వెళుతున్నప్పుడు మీరే లోతైన గాయాలతో ఉన్న వారిను మీ ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడనమాట. చాలా కొందరు ప్రియులారు మనం చూస్తుంటే చాలా ఘోరమైన సమస్యలు ఉన్న వ్యక్తులు ఉండొచ్చు. వారిని విడిపించడానికి ఎన్నో దేవుడు వాడతారనమాట సాధారణంగా. కాబట్టి ఇప్పుడు ప్రియుల ఒక ట్రైనింగ్ లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ గాయాలు దేవుడు స్వస్థపరిచాడు, అనేకులు గాయాలు దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని దేవుడు మరణం నుండి విడిపించిన అదే దేవుడు అనేకులు మరణం దగ్గర ఉన్నవారు చాలా మంది ఉన్నామన్నమాట. వారిని విడిపించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి దేవుడు వాడుతారు. కాబట్టి దేవుడు వెళ్ళి ప్రార్థన చేయమంటే వెళ్ళి ప్రార్థన చేయాలి. నేను పోయిన ఒక 20 రోజుల క్రితం ఒక ఆంటీ దగ్గర వెళ్ళామన్నమాట. ఒక ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేసాము. కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆమె చెప్తున్నాయి అనమాట, ఒక 10 నిమిషం ముందు ఆమె చనిపోవడానికి ఆమె సిద్ధపడిన ఆమె అనమాట. అంటే అలా దేవుడు మనల్ని వాడతారనమాట. దేవుని స్తోత్రం. కాబట్టి మన యేసు క్రీస్తుతో అప్పుడు ఇలా సహవాసం ఉండే సాతాన్ తంత్రాలకు వ్యతిరేకంగా దేవుడు వాడతారనమాట. దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఉత్సాహంతో ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మన ధైర్యం దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు బలం అనుగ్రహించినాక, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. విశ్వాసంతో పాడదాం పిల్లలు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. యేసయ్యా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆమేన్. సుడిగాలిలోనైనా జడివానలోనైనా పారిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. యేసయ్యా అంటే మీకు ఆరాధన. దేవా మీకు వందనాలు తండ్రి. పిల్లరా, దేవుడు మనకు నిత్య జీవనం అనుగ్రహించాడు. దేవుడు మనకు ఆత్మీయ జీవితం అనుగ్రహించాం. దేవుడు మన ఆత్మ దీపం వెలిగించిన కాబట్టి ఈ దీపం ప్రియులరా అది ఆరిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలో ఉన్నా కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి, యేసే మాటలు నాలో మేలో ఉన్నా కాబట్టి, ఏ సమస్యలకు, ఏ పరిస్థితులకు, ఏ సాతానుకు, ఎవరికి ప్రియులరా నాలో మేలో ఉన్న ఆమె ఆత్మను ఆమె ఆత్మ లేదనమాట. దేవునికి స్తోత్రం. ఓకే బన సిగా ఆరాధన కరగరబిన సోర కోరబిడే అల్కబన సిగా ఆరాధన ఓకే దబ కరబిన సోర కోరబిడే. హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్ దేవా ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవ సహాయం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క తండ్రి దేవ వారు ఒక ఆత్మదేవ బలపరచము తండ్రి. ఆత్మ అదేగా పరిశుద్ధాత్మ వలన మండించబడినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ వాక్యం ద్వారా దేవ ఇంకా కూడా అదేగా మండించబడినాకని ప్రార్థనిస్తున్నాం, వెలిగించబడినాకని ప్రార్థనిస్తున్నాం. అనేకులు యేసులో ప్రతి ఒక్కరు దేవనగరంగా దినేమో చేసి బ్రదైనాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబిన సుగోడ కోరిబిడే అల్కాబైన సుగోడ కోరిబిడే. హోలీ స్పిరిట్ టచ్ లోడ్ ఫిల్ లోడ్ తండ్రి. ప్రతి ఒక్కరు మీ ఆత్మతో నింపమతండి. అధికమైన బలంతో కుమిరించుందండి. వాక్యంలో లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ దేవా నడిపించుందండి. ప్రేమలోని లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ దేవా నడిపించుందండి. ఓహే డాబా ఖరాబిన సుగోడ కోరిబిడే సుగోడ కోరిబిడే. అది పరిశుద్ధమైన యేసు మీ ప్రేమలోనికి లోతైన అనుభవంలోనికి దేవా నడిపించుము తండ్రి. ఓహే డాబా పరిశుద్ధాత్మ దేవా మీరు నమ్మదైన దేవుడు తండ్రి నడిపించుందండి. ప్రతి ఒక్కరు నడిపిస్తుందండి. యేసే ప్రేమ లోతైన అనుభవంలోనికి దేవా నడిపించుందండి. ఓహే బాన ఖరాబిన సుగోడ కోరిబిడే తండ్రి. ఐ మీన్ లోతైన గాయాలు కూడా తండ్రి మీ ప్రేమ లోతైన ప్రేమ ద్వారా ఇప్పుడే
స్వస్థపరచబడిన కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా స్వస్థపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రాణం భావోదయం చిత్తం ఏసులో స్వస్థపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్. విన్నరమైన పరిశుద్ధాత్మ వలన ఇప్పుడే బలపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్. హీలింగ్ రివర్ యేసులో ప్రవచన కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రాణములు ఉన్న దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్ యేసులో దూరమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పు తొలగిపోయినాక, దారిద్ర్యం ఆత్మ యేసులో పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. జీవదలందరూ సమృద్ధి ప్రతి ఒక్క నుండి సమృద్ధి ప్రవచించినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశీర్వాదాలు ప్రవేశినాక ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాసం, అనుమానాలు, భయం, ఆందోళన యేసులో లయమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే డబ్బా ఖరబిన సుగోలు కోడబిలే ప్రతి ఒక్కరు తండ్రి నూతన అభిషేకంతో, జీవంతో, మహిమతో కుమ్మరించము తండ్రి. దవా జీవంతో సమృద్ధి జీవనిస్తామని వాగ్దానం చేసిన వేసి ఇప్పుడే నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమృద్ధి జీవంతో, మహిమతో కుమ్మరించుందండి, బలపరచుందండి. పోలీసు వేసే మంచి కాబట్టి వేసే మీకు ఆరాధన తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన వేసే మీకు వందనాలు తండ్రి. శిలువ ప్రేమతో ప్రతి ఒక్కరు నింబమతండి. లోతైన ప్రేమతో కుమ్మరించుందండి, బలపరుచుందండి. ప్రేమతో లేవనెత్తమతండి, ప్రేమతో నింపి లేవనెత్తమతండి. ఏసే లేవనెత్తమతండి. ఓహే డాబా ఖరాబిన శివలో కోరబిడే పరిశుద్ధాత్మ ఫలంతో నింపుతున్న దేవా మీకు వందనాలు, వరాలతో నింపుతున్న మా యేసు మీకు వందనాలు తండ్రి. సంఘర్షేమం కొరకు, మీ రాజ్యం కొరకు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం తండ్రి. సాధనందరాలు యేసులో లయమైపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్. దేవ పరిశుద్ధాత్మ వల్ల సంపూర్ణంగా లయమైపోయిన తండ్రి. పరిశుద్ధాత్మ కార్యమై ఎల్లప్పుడు ప్రతి ఒక్కరిలో జరిగినాక ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా మేము లోపల ఉన్నప్పుడు, బయట వెళ్ళినప్పుడు తండ్రి దోదలు కాపుదల దేవ తేజమవుతండి. లోపల ఉన్న బయట ఉన్న తండ్రి బలమైన ఆత్మకార్యాలు ప్రతి ఒక్క వ్యక్తుల ద్వారా దేవ యేసులో చిరునాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ అగ్ని నది ఎల్లప్పుడూ సమృద్ధి ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రవేశనకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే రాబా ఖరబిదే ప్రతి ఒక్కరి ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మిరకల్ ద నేమ్ ఆఫ్ జీసస్ జరిగినాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిరకల్ మినిస్ట్రీ తండ్రి, దవా మిరకల్ తండ్రి అభిషేకంతో కుమ్మరించము తండ్రి. హీలింగ్ అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన చేసినాం తండ్రి. ఆరాధన అభిషేకంతో కుమ్మరించుందండి. వాక్యంతో నింపమతండి. సువార్త అభిషేకంతో కుమ్మరించుముతండి. ఓహిమైన శివుడు కోటబిడే కుమ్మరించుముందండి. సాతానికి వ్యతిరేకంగా తండ్రి ప్రతి ఒక్కరిను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనేకులను మరణం నుండి విడిపించినట్టు వాడుకోమతండి. అనేకులను గాయాలు కట్టడానికి తండ్రి ప్రతి ఒక్కరిని అభిషేకించి ఈ చిత్తాన్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు మీ రక్తం అభిస్తున్నాం, మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.